అది అమెరికా బొమ్మ, పగిలితే నా మూతి పగలు కొడతాడు. ఆ అమెరికా పిచ్చోనే ఎట్టా పెళ్లి చేసుకున్నారమ్మా? ఏం చెప్పనే, అదో కన్నీటి కుళాయి కదా. ఆ కుళాయి ఏదో చెప్పండమ్మా. ఇప్పుడు నా వయసు 7 ఏళ్ళు, నేను 3వ తరగతి చదువుతుండేదాన్ని. అప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని. ఆ బడిలో సుందరమైన అబ్బాయి నన్ను ప్రేమించాడు. నాకు తెలియని పాఠాలన్నీ తన బలపంతో సుందరం నా పలక మీద రాసేవాడు, చీడీలు తెచ్చి తినిపించేవాడు. అప్పటి నుండి మా ప్రేమ జీడిపాకల్లా స్కూల్ ఫైనల్ వరకు సాగింది. నేను సోనాలి బింద్రేలా ఉంటానని ఈ పొట్టోడికి నేనంటే ప్రేమ. మా నాన్నకేమో నన్ను అమెరికా వాడికి ఇచ్చి చేయాలని కోరిక. బట్టకాలోడు అమెరికాలో ఉంటున్నానని చెప్పి మా నాన్న మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తెలిసింది ఈ పొట్టోడు ఉండేది అమెరికాలో కాదు అమీర్పేటలో అని. ఆ తర్వాత అమెరికా వెళ్ళడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాడు. పాపం పోలీసులు పోనివ్వలేదు. ఏం పాపం? వీడి పాస్పోర్ట్ నకిలీ అని. ఇంకా నయ్యం మా అన్నయ్య మొహం చూసి జైల్లో పెట్టలా. అప్పటి నుంచి ఈ అమెరికా పిచ్చోడితో మనసు చంపుకుని కాపురం చేస్తున్నా. ఇంతకీ అయ్యగారు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకున్నారమ్మా? టాయిలెట్లు కడగడానికి. ఆ పనికి అంత దూరం ఎందుకమ్మా? నన్ను తీసేస్తే ఇక్కడే చేసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుని పని చూడు. అమ్మగారు అమెరికా పిచ్చుడు చూడు. ఏం చేస్తావు అక్కడ? నాకే కాదు సూట్ కూడా పోతుంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఇల్లు తుడుతున్నాయి గారు. ఇల్లు తుడుస్తున్నాయి గారు. ఇల్లు తుడడానికి నువ్వెందుకు? మేము ఉన్నాం కదా, మేము అమెరికా పోవాలనుకుంది అందుకే కదా. ఈ పుట్టాడు మాట్లాడుకుంటుంటే ఎన్నట్టున్నాడు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. అమెరికన్స్ జీనియస్. చూడు ఇక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ మళ్ళీ ఇక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ తుడిచించాలి. ఇక్కడికి చూడు. స్టాప్, ఆపే. పంక్చువాలిటీలో అమెరికన్స్ కు పెట్టింది పేరు. ఇప్పుడు టైం ఎంతండి? పొద్దుటాలు 9 బాబు గారు. పొద్దుటాలు 9 కాదు, నైట్ 9. వదిలినట్టుంది. డబ్బులు తీసుకో. దేనికండి? ఓవర్ టైం. నీ డ్యూటీ 7 o'clock వరకు కదా, 9 వరకు చేసావు. 2 hours ఎక్స్ట్రా టైం తీసుకో. ఇంకా 5 గంటల పని చెప్పండి. నీ ఇష్టం వచ్చిన సేపు చేయడానికి ఇది ఇండియా కాదు, అమెరికా. ఇండియన్స్. సరు సరు ఏంటండి? దా కూర్చో. ఇందాకంటే 10 minutes లవ్ స్టోరీ చెప్తున్నావు. అవును, నిన్ను ప్రేమించిన పేరేంటే? సుందరం. సుందరం? అలా మెలికి తిరిగిపోతున్నావేంటి? సుందరం పేరు చెప్తే నన్ను నేను మర్చిపోతాను. నిన్ను నువ్వు మర్చిపోతావా? వాడు జీడీలు పెట్టేవాడా? మిఠాయి కూడా పెట్టేవాడా? ఇంకేం పెట్టేవాడే? పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ ఇంకొకసారి వాడి పేరు ఇక్కడ చెప్పావంటే నరికి అవతల పారేస్తాను. కోపం ఎందుకండి? అదెప్పుడో చిన్నప్పుడు జరిగింది. నేనేంటో మీకు తెలీదా? సరే, ఈ గట్టపులో వచ్చావంటే? మీరు పనమైన పంపించేశారు కదా, ఇంటి పనులు చేస్తున్నాను. రాత్రిపూట ఇంటి పనులు అంటే? ఇది రాత్రి కాదు, పగలు. ఇది రాత్రినే. అమ్మ హాడుకునే టైం. దుర్మార్గుడా, దీనికి రాత్రి పగలు లేదా? దీనికి సీజన్లు ఉండవే. ఇలా అనుకుంటే వాచ్మెన్ పిల్లలు ఎలా పుడతారే? సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కిట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను. చూడండి, పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడి అంటే పుచ్చ పగలు కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్ కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఈ వాతావరణ వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా. నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండా సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంట.
ఆనందం, హీరోయిన్ ఎక్కడయ్యా? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. నా కోసం హీరోయిన్ ఎదురు చూడాలి కానీ బొంగులో ఫేసులు మీరెందుకురా? కూర్చోండి. ఏంట్రా ఇది? బొంగ ఫ్లూటా? బొంగులో నుంచే ఫ్లూట్ వస్తుంది సార్. నోటితోనే వాయిస్తారా ఇంకా దేంతో అయినా వాయిస్తారా? ఇంతకీ హీరోయిన్ ఎక్కడ్రా? మీరు వచ్చేసి రెడీ అవుతామని బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది సార్. స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు పాప రూముల్లోకి వస్తుంది. ఈ గ్యాప్లో పాప ఫుల్ మ్యాప్, సెల్లార్ నుంచి పెంట్ హౌస్ వరకు అన్ని ఫ్లోర్లో చూడాల్సిందే. అమ్మో, సౌండ్ ఆగింది, వచ్చేస్తుందటండి. కొవ్వు పట్టి పిక్కలు ఎంత బలిష్టంగా ఉన్నాయో. హీరోయిన్ చూపిస్తారని కొన్న వస్తే నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఆ చెయ్యి వదిలేసి ఈ పండు పట్టుకోండి సార్. పళ్ళు 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 పళ్ళ గురించి గుర్తు చేస్తే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త. సారు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవరా మరి? సార్ మీరు అలా తలుచుకుని బాధపడకండి, జరిగిందంతా మర్చిపోండి. మిమ్మల్ని ఏదో విధంగా నేను సాటిస్ఫై చేస్తానుగా, ఏమంటారండి? చెయ్యే, సాటిస్ఫై చేసేయ్. నన్ను సాటిస్ఫై చేయటం మీ వల్ల కాదు, హీరోయిన్ రావాల్సిందే. రాలేదో నాలో మరో కోణాన్ని. ఏంటి 2 సార్లు మోగుతోంది? చూడు తమ్ముడు, హీరోయిన్ కోసం అతిగా ఆశపడే నీలాంటి ఆర్గనైజరు, డ్రామా కోసం అతిగా యాక్ట్ చేసే డైరెక్టరు చరిత్రలో పైకి రాలేదు. ఈ 2 లేని నీలాంటి వాళ్ళు కూడా పైకొచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. పోరా పాటు వచ్చాడు, పైకొచ్చాడు, హీరోయిన్ తెచ్చాడు. ఎక్కడా? పిల్ల పెద్దదైందే కానీ వాకింగ్ ప్రాక్టీస్ చేయాల. రెడీ? అందం చూసి పిచ్చెక్కిందా? క్యాకా క్యాకా పుట్టటం ఏంటి? ఒళ్ళంతా పుట్టుక్క జర జర డుబుక్క మే. పైకప్పు లేని ఇల్లు, మేకప్ లేని ఇల్లు అని అందంగా ఉండరు. నువ్వు చూడాల్సింది అందం కాదమ్మా, మరి టాలెంట్. వద్దులే, అందం చూస్తేనే గొంతు తడారిపోతుంది, టాలెంట్ కూడా చూస్తే బాడీ మొత్తం వారిపోతుందేమో. నాకొద్దమ్మా. అంటే ఈ పార్టీలో ఉన్నాడు. నువ్వేంటా అలా ఉండిపోయావు? గట్టిగారు ఆనందరావు గారు 30 years ఎక్స్పీరియన్స్ అన్నావు కదా. ఎక్స్పీరియన్స్ కాదు, అమ్మాయి హీరోయిన్ తెచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ లుక్ ఏంట్రా? సీనుగాడు ఎక్కడరా? ఇద్దరు మాట్లాడడానికి వెళ్ళాడరా. అది ఇప్పుడు అవసరమా? వాడిని నమ్ముకుంటే అంతే, నన్ను నమ్ముకోరా, జీవితాలు ఎక్కడికో. నమస్కారం. నా పేరు లొట్టల మట్టే శాస్త్రి. పెళ్లి కాని పిల్లలకి, పెళ్ళైన వాళ్ళకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, ఆంటీలకి. మీకు పెళ్ళయిందండి? అంటే ఇంకా కాలేనట్టుంది. అదే ఆడ మగ గాని మాడాలకి ఎన్నో సంబంధాలు చూశాను. ఎక్స్ట్రా లాపే, నా కూతురికి ఓ మంచి సంబంధం చూడు. ఓ సంబంధం ఏంటండి, 100 సంబంధాలు చూస్తాను. మా వంశంలో 100 మందిని చేసుకోం, ఒక్క మగాడి చాలు. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. ఇంకా నా పరువు బయటకు పోకూడదనే నిన్ను పర్మనెంట్ గా బయటికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నా. కూర్చో కూర్చో. అమ్మాయి, ఇందులో నీకు కావాల్సిన మగాన్ని సెలెక్ట్ చేసుకో. చూడు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. నువ్వు చూడకపోయినా ఇందులో ఒకటిని చూసి నేనే నీ పెళ్లి చేస్తా. ఎందుకు అలా అరుస్తారు? ఇప్పుడు నేను చూడండి అన్నానా? ఇవ్వండి ఇవ్వండి. యావరేజ్. ఓకే. డాడీ, నాకు ఈ యంగ్ డేరింగ్ డైనమిక్ డాషింగ్ కుర్రాడు నచ్చాడు. ఎవరితను? హృతిక్ రోషన్ లో ఉన్నాడు. ఆహా, ఏమి సెలక్షన్ అండి, సూపర్ సెలక్షన్. మీ టేస్టే టేస్ట్. ఇంత మంచి ఫోటో పెట్టిన తర్వాత ఇంకెందుకండి బెస్ట్ ఫెలోస్ ఫోటోస్? అంటే ఆ ఫోటోలో ఉన్న యంగ్ చాపు మీకు అంత బాగా నచ్చాడా? పిచ్చి పిచ్చిగా నచ్చాడు. వాడంత తొందరగా ఎవరికి నచ్చడే. నాకైతే మైండ్ బ్లోయింగ్. 1 minute. మంగి
so lucky. You're so handsome. యు సీ అంకుల్ యాక్చువల్లీ నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మీ అమ్మ ఇష్టపడింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆవిడ అర్థం చేయలేక ఉండమ్మా, పెద్దోళ్ళు ఉన్నారు కదా. నాకు యాక్చువల్గా ఐశ్వర్యతో కుదిరింది, జాతకాలు బాగా కుదిరేసాను. మనం కట్న కానుకలు మిగతా ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకుందాం మామయ్య. కట్న కానుకలు ఫార్మాలిటీ దీపావళిదా చూద్దాం కానీ. ఇప్పుడు ఎందుకమ్మా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.